వంశీకృష్ణ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్, సురేష్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తుమ్మన్పేట గ్రామ పంచాయతీ పరిధిలో బల్మూర్ మండలం తుమ్మన్పేట గ్రామ పంచాయతీ పరిధిలో జనరల్ సీటులో మన బీసీ బిడ్డకు సీట్ ఇచ్చినందుకు డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన బల్మూర్ మండలంలో ఒక్కటే గ్రామానికి వచ్చినట్టుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు మనకు అవకాశం ఇచ్చినందుకు మనం పాదాభివందనాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఏదైతే మనకు 42% రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆ 42%లో మనకు రాలేనటువంటి పరిస్థితుల్లో జనరల్ సీట్లలో కూడా మనకు అవకాశం ఇస్తున్నారు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు తుమ్మన్పేట గ్రామంలో దాదాపు 1000 మంది జనాభా బీసీ ఉంటారు. ఇంచుమించుగా 1400. మరి 1400 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మన గ్రామంలో మన బీసీ బిడ్డను మనం గెలిపించుకోవాలి. మిగతా వాళ్ళని కూడా మనం గెలిపించినాం. మళ్ళోసారి వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా మనం అంతా కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపించేటువంటి బాధ్యత మనది ఉందన్నమాట. కాబట్టి ఈసారి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మన యొక్క బిడ్డకు మనము ఓట్లేసుకోవాలి. మనం సబ్బండ వర్గాలుగా ఉన్నాం. మరి కట్టెలు విసిరేసినప్పుడు ఎట్లుంటాయి, అక్కడొకటి పడి ఉంటాయి. దాంట్లో మోపు కట్టాలి. మోపు కట్టి ఒకటే దగ్గర పెడితే మనకి ఎత్తుకోవడానికి కానీ మనకి ఏదైనా పని చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది అన్నమాట. కట్టెల మోపులాగా మనం ప్రయత్నం చేసి కట్టెల మోపు కట్టి పుట్టా సురేష్ అన్న గారికి కత్తెర గుర్తు 2 నెంబర్ మీద కత్తెర గుర్తు మీద ఓటేసి మీరు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మరి మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన అన్న పోరాడతాడు. ప్రతి సమస్య మీద రోడ్లు కానీ లైట్లు కానీ మురిక్కాలువలు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మన యొక్క బిడ్డ ఉంటే మనకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా రాజకీయ పార్టీలను పక్కన పెట్టాలి. దయచేసి రాజకీయ పార్టీలను పక్కన పెట్టాలి. మనమంతా ఒకటిగా ఉండి మన పుట్ట సురేష్ గారిని కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన తండ్రులు మారలేదు, మనం మారాలి. మన పిల్లలు కూడా భవిష్యత్తు అనేటువంటిది మనం మారకపోతే మన పిల్లల భవిష్యత్తు మారదు. కాబట్టి ఇప్పుడు మన సురేష్ అన్నని మనం గెలిపించుకోకపోతే మరోసారి మనకు టికెట్ ఇయ్యరు. మీకు జనరల్ సీట్ల మననే సురేష్కి ఇస్తే కూడా మీరు గెలిపించుకోలేదనేటువంటి ఒక అపవాదం మన మీదకి వస్తుంది. కాబట్టి అఖండ మెజార్టీతో గెలిపియాలి. సురేష్ అన్న కాడ డబ్బులు లేకున్నా కూడా మీరు తలా 100 రూపాయలు చందేయాలి. నేను ఈరోజు కోటర్ తాగను, నేను ఈరోజు బిర్యానీ తినను, సురేష్ కోసం నేను ఒక 1000 రూపాయలు 500 చందా వేసి గెలిపించుకోవాలి అని చెప్పి పోరాడు. ఇప్పుడు మనం 2000 రూపాయలు తీసుకొని ఓటేసుకుంటాం. నువ్వు కూలిపోతే రోజు 1000 రూపాయలు వస్తాయి. అంటే నేను 2 రోజులనే క్లోజ్ అయిపోతున్నాను. మనకు మరి 5 సంవత్సరాలు 600 రోజుల పాటు మన దగ్గర ఉంటాయి. ఒక 2000 కకృతి పడి మనం కోటర్కి కకృతి పడి మనం అవతలికి ఓట్లు వేయకూడదు. కాబట్టి ఓట్లు మనవి కాబట్టి సీట్లు కూడా మనయే కావాలి. ఓట్లు మన అయినప్పుడు సీట్లు కూడా మనయే కావాలి. ఆ రకంగా మనము మన యొక్క బీసీ బిడ్డ సురేష్ ను మరి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మనం ఓటేయాలి. మధ్యలో వస్తాయి అన్ని గుర్తులు వస్తాయి. దాన్ని ఏం చేయాలి? కత్తెరతో కట్ చేయాలా వద్దా? కత్తెర మన చేతిలో ఉన్నప్పుడు మధ్యలో వచ్చిన గుర్తులను మొత్తం కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంది. కత్తెర గుర్తుకి ఇంతకంటే నేను ఇంకేం సమాచారం ఇవ్వలేను. మిగతా వాళ్ళను కూడా మనం గౌరవించాలి. వాళ్ళంతా ఉంటేనే మనం ఉన్నాం. ఓకేనా? ఇక్కడ ఎవరిని మనం ఉద్దేశపూర్వకంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మీద మనం నిందలు వేయాల్సినటువంటి అవసరం లేదు. మనం వాళ్ళు ఉంటే మనం ఉంటాం, మనం ఉంటే వాళ్ళు ఉంటారు. మనకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా మనం చేతులు జోడించి నేను సురేష్ అన్న తరఫున బీసీ బిడ్డ తరఫున వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. మా సురేష్ అన్నకు మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపియాలని చెప్పి ఈ సబ్బండ వర్గాలకు మరి మిగతా కులాల వారికి కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. మరి కత్తెర గుర్తు మీద ఓటేసి సురేష్ అన్నని గెలిపిస్తారని, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వంశీకృష్ణ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకి 3 సంవత్సరాల ప్రభుత్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వేరే వ్యక్తులు గెలిస్తే మనకు ప్రభుత్వంలో పనులనేటువంటివి కావు. కాబట్టి మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తిని మనము సర్పంచ్గా గెలిపించుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు అనేటువంటివి మనకు తొందరగా అందుతాయన్నమాట.
కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పక్క పార్టీలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, అరే ఈసారి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం. వ్యక్తులు ఎవరన్నా ఉండని, శక్తులు ఎవరన్నా ఉండని, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి తీసుకోండి లైన్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిడ్డకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వ్యక్తికి ఓటేయాలనేటువంటి నినాదాన్ని తీసుకుపోయి మరి మనం బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.